గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారం ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభమైంది. వ్యయస్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, కేతువు, తృతీయ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. గురుగ్రహ స్థితి ఆశ్లేష నక్షత్రంలో ఇదొక మంచి కాంబినేషన్ అండి. దీనివలన ఎంతో మందికి ప్రయోజనాలు అనేవి పొందగలుగుతారు. మీ జన్మజాతకంలో గురుగ్రహ స్థితి బాగుంది, ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశ బాగుందన్నట్లయితే మీకు అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులను పొందగలుగుతారు. మా పూర్వీకులు ధన నష్టం చెందాయి, ఆ ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళెవరికో రాసి ఇచ్చేసారంటే ఇప్పుడు పరోక్షంగా మీకు ఎక్కడో ఒక్కడి నుంచి అయితే మాత్రం ప్రయోజనాలు పొందడము, తద్వారా మీరు చేస్తున్నటువంటి పనులలో బెనిఫిట్స్ పొందడం అనేది ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఇరుగు పొరుగు వారితోటి వివాదాలు, కొత్త చికాకులు, గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహరించండి. ఈ రాశి వారు ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం శివాలయంలో శివాభిషేకం జరిపించుకొని యజ్ఞభస్మంతో స్వామివారికి అర్చన జరిపించుకొని కాస్తంత ఆ భస్మాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుటిన ధరించండి. ఇది శివప్రసాదమే, ఇది ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అదే విధంగా ప్రదోషకాల సమయంలో మారేడు దళాలతో శివార్చన చేయండి, విశేషమైన ఫలితాలను పొందుతారు. ప్రత్యేకంగా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, పురోగతి ఏమీ లేదని అనుకున్న వారు ఈ శ్రావణ మాసంలో మహాపాశుపత హోమాన్ని జరిపించుకోండి. దీని వలన ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారతాయి. అర్ధాంతరంగా కొన్ని విషయాలలో గొడవలు రావడము, చికాకులు ఏర్పడటము, ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాలు, వ్యాపారాలు కాస్తంత ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా మారిపోతాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధిత అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఫోకస్, కాన్సన్ట్రేషను స్పిరిచువల్ పాత్ నిమిత్తం మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.